పూలేకు ఇయని భారతరత్న సవర్కర్కి ఇస్తారా? ఫిబ్రవరి 7, 2026న 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఉనికిపైన ముంబైలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ముంబైలోని పెట్టుబడిదారులను, సినిమా యాక్టర్లను, వ్యాపారవేత్తలను పిలిచారు. ఈ సంస్థకు అనుకూలంగా ఉంటారనుకున్న వారినే పిలిచారు. దానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ హాజరయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన కొన్ని కీలక నిర్ణయాలను భగవత్ ఈ మధ్యకాలంలో తన ఉపన్యాసంలో ముందే ప్రకటిస్తున్నాడు. 2024 ఎన్నికల తర్వాత చాలా రంగాల్లో పాలసీ నిర్ణయాలు చేసే అధికారం నరేంద్ర మోడీ నుంచి మోహన్ భగవత్ కు మారాయి. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ నిర్ణయాలుగా ఆయన ఉపన్యాసంలో ప్రకటించే పాలసీలను బీజేపీ మంత్రి మండలి నిర్ణయాలుగా మార్చే స్థితికి నరేంద్ర మోడీ వచ్చాడు. ఆయనకు తన మొదటి టర్మ్ 2014 నుంచి 2019 వరకు ఉన్నట్లుగా పాలసీలు నిర్ణయించే అధికారం ఇప్పుడు లేదు. స్థితి పూర్తిగా మారింది అంటూ చూస్తాం. పూలే దంపతులకు భారతరత్న ప్రతిపాదన. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఒక ఏకగ్రీవ తీర్మానంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేను ఐక్యంగా మొదటి దంపత భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఇంతవరకు మోహన్ భగవత్ అనుమతి లభించలేదు. అందుకే మోడీ ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడానికి భయపడింది. సో మోహన్ భగవత్ అనుమతి లేనిదే మోడీ ఇవ్వలేడు. పూలే 1827లో పుట్టాడు. సావిత్రిబాయి 1831 పుట్టింది. వీళ్ళు శూద్రులు. మహాత్మా చేత దేశ చరిత్రను విద్య ద్వారా, రచనల ద్వారా, తన ఉద్యమాల ద్వారా మార్చిన మొదటి శూద్ర మేధావి. సావిత్రిబాయి ఈ దేశ స్త్రీ జీవితాలు సంపూర్ణంగా మార్చిన మొదటి ఉపాధ్యాయురాలు, రచయిత్రి. వీరు కొన్ని కులాలను, కొన్ని వర్గాల్లో మార్చిన వారు కాదు, మొత్తం దేశం జ్ఞాన ప్రక్రియను మార్చిన మొదటి మేధావులు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవ రిజల్యూషన్ ద్వారా అడిగిన వారికి ఇవ్వలేదు. కానీ సవార్కర్ కు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ ఆయన కులానికి చెందిన వ్యక్తినే ప్రతిపాదిస్తున్నాడు. ఇదేమి కులరహిత సంఘం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ సవార్కర్, మోహన్ భగవత్ ఇలా ఇద్దరు కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ ఎవరైతే ఉన్నారో మోహన్ భగవత్ తో పాటు ఆయన ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బ్రాహ్మణుల్లో టాప్ బ్రాహ్మణులు, బ్రాహ్మణులు ఏదో అంటారు, నాకు కరెక్ట్ ఐడియా లేదు, వాళ్ళు మాత్రమే ఉంటారు ఆర్ఎస్ఎస్ అధిపతులుగా. వేరే ఎవరికి కూడా అవకాశం ఉండదు. నేను ఒకటే అడుగుతాను, ఆర్ఎస్ఎస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ సర్ సంచాలక్ పదవి ఇస్తారా అని అడుగుతున్నాం. ఇచ్చే ఉద్దేశం ఉంటుందా? ఎందుకంటే టాప్ లెవెల్లో అంతా వాళ్ళే నిర్ణయాలన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు, వేరే ఏది ఉండదు ఇలా. సో ఇప్పుడు సవార్కర్ కి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ నడుస్తూ ఉందట. కానీ సవార్కర్ కి ఇవ్వాలంటే దానికంటే ముందు సావిత్రిబాయి పూలే దంపతులకు ఇవ్వాలి, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరి కలిపి ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన, డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నది. సో వాస్తవానికి ఇప్పుడు మోడీ ఎన్నికల కటౌట్ మాత్రమే, నిర్ణయాధికారం అంతా మోహన్ భగవత్ కు మారింది. ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. దేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసులు తమ ఎత్తుగడలకు, ఆలోచనలకు భజపరులుగా మారారనేది ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి అర్థమైంది. చూడండి, దేశంలో శూద్రులు, దళితులు, ఆదివాసులు తమ ఎత్తుగడలకు, ఆలోచనలకు భజనపరులుగా మారారనేది ఆర్ఎస్ఎస్ అధినాయకత్వానికి అర్థమైంది. ఇది 100కు 100% ఇది కరెక్ట్. ఎందుకు అంటే ఈరోజు ఈ వాదం ఒక ఉన్మాదత్వం అనేటువంటి వాదం పెరిగింది కదా. దీనిలో ఈ ఉన్మాదంలో ఉన్నదంతా కూడా బయటకు వచ్చి మాట్లాడేదంతా కూడా ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలే. వీళ్ళే ఈరోజు వీళ్ళ ఎజెండాను అగ్రెసివ్ గా ముందు తీసుకుపోతూ ఉంటారు. అదే అగ్రెసివ్నెస్ ఈ ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వీళ్ళ పై స్థాయి వ్యక్తులకు ఉండదు. కానీ వీళ్ళ ద్వారా తమ ఎజెండాను ముందు తీసుకుపోతుంటారు. బలవుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలే. ఇది 100కు 100% అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో వారి పేరు కూడా పబ్లిక్ మీటింగ్ లో ఎత్తుకోడు. అదే మహారాష్ట్రలో పుట్టినటువంటి పూలే, అంబేద్కర్ దేశంలో ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవానికి బీజాలు వేశారని మోహన్ భగవత్ కు తెలుసు. బాలా గంగాధర్ తిలక్ తో ప్రారంభమైనటువంటి ప్రతి విప్లవం సవార్కర్, హెగ్డేవర్, గోల్వాల్కర్ నుంచి పూర్తిగా ఇప్పుడు మోహన్ భగవత్ చేతికి వచ్చింది. అది ఢిల్లీలో సంపూర్ణ రాజకీయ, ఆర్థిక అధికారంతో జతకూడి వచ్చింది. అందుకే ఆయన మీటింగ్లకు రకరకాల కేసులో ఇరుక్కున్న సినిమా వాళ్ళు, పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు పరిగెత్తుకొచ్చారు. ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న శిల్పా శెట్టి మోహన్ భగవత్ మీటింగ్ కు హాజరు కావడమే కాదు, ఆయనకు పెద్ద ఫ్యాన్ అని మీడియా ముందే పొగిడింది. ఎందుకంటే రాకపోతే వాళ్ళు బెండ్ తీస్తారు కదా, రాకపోతే వాళ్ళ మీద ఈడీ రైడ్లు అవుతాయి, సిబిఐ రైడ్లు అవుతాయి, ఇంకా రకరకాల రైడ్లు అవుతాయి కదా. ఇదే జరుగుతూ ఉంది. సవార్కర్కి ఇవ్వకపోవడం అన్యాయమా? ఈ మీటింగ్ లో సవార్కర్కు భారతరత్న ఇవ్వడం గురించి లేవనెత్తాడు మోహన్ భగవత్. ఆయనకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వకపోవడం పెద్ద అన్యాయం అనే ధోరణిలో మాట్లాడుతూ ఆయనకు భారతరత్న ఇస్తే ఆ అవార్డుకే వన్నే వస్తుందని, ఆయన అవార్డు కంటే ఎన్నో మెట్లు పై ఉన్నాడని చెప్పారు. అబ్బా. మహాత్మా గాంధీకి భారతరత్న ఇవ్వాలనే చర్చ
వచ్చినప్పుడు అది మొదటి అవార్డే ఆయనకు ఇవ్వాలనే చర్చ, అది నెహ్రూ బాపూజీ భారతరత్న కంటే చాలా ఎత్తైన వాడు అని ఆయనకు 1954 ఇవ్వలేదు. బదులుగా ఒక కన్నింగ్ బ్రాహ్మణ ఛాందసవాది నాయకుడైన చక్రవర్తి రాజగోపాలాచారికి ఇచ్చారు. అది ఖచ్చితంగా నెహ్రూ చేసిన తప్పేట. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. వీళ్ళు ఇది ఆనాడు ఇస్తే గాంధీకి లేదా ఇప్పటికి బతికున్న అంబేద్కర్కి ఇచ్చి ఉండాల్సింది. రాజగోపాలాచారి అంబేద్కర్ స్టేచర్ ముందు చాలా చిన్నవాడు, అది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 1954 నుంచి 2026 వరకు 50 మందికి భారతరత్న ఇస్తే అందులో 34 మంది బ్రాహ్మణులకు ఇచ్చారు, 5 శూద్రులకు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడూ భారతరత్న దక్కాల్సిన చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్లకు 2024లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది. ఆ ఇద్దరికి ఆ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. 1954 నుంచి ఇప్పటి వరకు భారతరత్న పొందిన శూద్రులు 7 మాత్రమే. సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజ్ నాడార్, ఎంజి రామచంద్రన్, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఒకే ఒక దళితుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎంత అన్యాయం! ఇట్లా ఉంటుంది పరిస్థితి. భారతరత్న అంతా కూడా అది భారతరత్న కాదు, అది బ్రాహ్మణ రత్న అంటే బాగుండేది. అది భారతరత్న కాదు, అది బ్రాహ్మణ రత్న అంటే ఇంకా బాగుండేది. సో సవార్కర్ 1983లో పుట్టి 1966లో చనిపారు. హిందూ మహాసభను కేవలం బ్రాహ్మణ సభ్యులతో ప్రారంభించాడు. దాని అసలు ఫౌండర్ మదన్ మోహన్ మాలవ్య. దాన్ని 1915లో స్థాపించారు. ఆనాడు శూద్రులు ఎవరు అందులో లేరు. మహారాష్ట్రలోని మరాఠాలు గాని, మాలీలు గాని, ఇతర ఓబీసీలు గాని అందులో లేరు. నిజానికి మహారాష్ట్రలో శూద్రులందరికీ తాము హిందువులమని కూడా తెలియదు. వాళ్ళు తాము శూద్రులుగా పిలుచుకున్నారు. అందులో కూడా దొంతర వారి కుల వ్యవస్థ బలపడి ఉన్నందున బ్రాహ్మణులతో ఉన్న ఐక్యత వారిలో లేదు. నిజానికి బనియాలు కూడా హిందూ మహాసభలో ఆనాడు లేరు. హిందూ మహాసభ ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ ఫామ్ అయింది. కొద్దిమంది బ్రాహ్మణ వ్యక్తులతో ప్రారంభమైంది. అందులో కూడా శూద్రులు గాని, దళితులు గాని అసలు చేరలేదు. సో ఎందుకంటే ఇతర కులాలకు నాయకత్వం ఇవ్వడం వారికి అసలు అంగీకారం కాదు. అయితే 100 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా ఆర్ఎస్ఎస్ భారత శూద్ర విప్లవకారులుగా ఎదిగినటువంటి పూలేకు, సావిత్రిబాయికి ఇవ్వాలని అడగడం లేదు. కానీ బ్రాహ్మణ హిందుత్వ మేధావి అయినటువంటి సవర్కర్కి ఇవ్వాలని బహిరంగ సభలో అడుగుతున్నారు అంటూ చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. సో చూద్దాం మరి ఎన్ని రోజులు ఇది ఉంటుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.